ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కలత్ర బంధుదాయ నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. హరిశ్చంద్రగఢ్ కొండపై విశ్వాస పరీక్ష. మనిషి జీవితానికి అవసరాలు ఎన్నో ఉన్నా జీవనాన్ని నిలబెట్టే మూలాధారాలు రెండు: ఆహారము మరియు నీరు. ఆహారం లేకుండా కొన్ని దినాలు గడపవచ్చును కానీ నీరు లేక కొన్ని గంటలైనా ఉండలేం. దాహం మనిషి శరీరాన్ని మాత్రమే కాదు, మనోధైర్యాన్ని కూడా పరీక్షించే తీవ్ర అనుభవం. అటువంటి పరిస్థితిలో మనిషి ఆశ్రయించేది తనలో ఉన్న విశ్వాసాన్ని లేదా తనకు ఆధారమైన దైవాన్ని. చందోర్కర్కు దేవాలయ సందర్శన అంటే అపారమైన ఆసక్తి. ఆధ్యాత్మిక భావంతో కూడిన ప్రయాణాలు అతనికి అంతఃశాంతిని ప్రసాదించేవి. ఒక సందర్భంలో అతడు హరిశ్చంద్ర కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని దర్శించాలనుకున్నాడు. అది షిరిడీ నుండి సుమారు 40 మైళ్ళ దూరంలో ఉండి పైగా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది. వేసవి కాలం తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే చందోర్కర్ ఆ యాత్రకు బయలుదేరాడు. ఆ కొండదారి నిటారుగా రాళ్ళు రప్పలతో నిండి ఉండి ప్రయాణం ఎంతో కష్టతరమైనది. అతని క్రింద పనిచేసే ఉద్యోగులు వేసవిలో ఆ మార్గం ప్రమాదకరము, అక్కడ ఎలాంటి వసతులు లేవు, ముఖ్యంగా త్రాగునీరు దొరకడం చాలా కష్టమని హెచ్చరించారు. అయినప్పటికీ చందోర్కర్ మనసులో ఆలయ దర్శనానికి వెళ్ళాలన్న తపన మరింత బలంగా మారింది. ఆ తపన ముందు శరీర పరిమితులు, సౌకర్యాలనేవేమీ అన్నీ చిన్నవిగా కనిపించాయి. చందోర్కర్ స్వభావతః స్థూలకాయుడు. కొంత దూరం నడిచిన తర్వాత అతనికి అలసట మొదలైంది. తెచ్చుకున్న నీరు కూడా క్రమంగా అయిపోయింది. ఇంకా కొంత దూరం కొండని ఎక్కగానే దప్పిక తీవ్రత భరించలేని స్థితికి చేరింది. అతని గొంతు పూర్తిగా ఎండిపోయింది. తనతో పాటు వచ్చిన సహ ఉద్యోగి కిర్విండీకర్ను చూసి నీరు ఉంటే కొంచెం ఇవ్వగలవా అని అడిగాడు. కానీ కిర్విండీకర్ వద్ద కూడా తగినంత నీరు లేదు. ఎండ తీవ్రత, శారీరక అలసట కలిసిన చందోర్కర్ను పూర్తిగా శక్తిహీనుడిగా మార్చాయి. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. చుట్టూ చూసినా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. కనీసం నీరు ఎక్కడ దొరుకుతుందో చెప్పే మనిషి జాడ కూడా లేదు. అప్పుడు కిర్విండీకర్, ఇది పూర్తిగా రాళ్ళు రప్పలతో కూడిన కొండ ప్రాంతము, సమీపంలో ఎక్కడా నీరు దొరికే అవకాశం లేదని స్పష్టంగా అన్నాడు. చందోర్కర్ బలహీన స్వరంతో, నీరు తాగకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని చెప్పాడు. కిర్విండీకర్, అయితే కిందికి దిగిపోదామా అని సూచించాడు. కానీ చందోర్కర్కు దిగడానికి కూడా శక్తి మిగలలేదు. పక్కనే ఉన్న ఒక పెద్ద బండపై కూలబడి కూర్చుని గాఢమైన నిస్సహాయ స్థితిలో, బాబా ఇక్కడ ఉంటే నా దాహం తీర్చడానికి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేవారు అని అన్నాడు. ఆ మాటలు విన్న కిర్విండీకర్, ఉంటే గింటే అనుకోవడం వల్ల ఉపయోగం ఏముంది, బాబా ఇక్కడ లేరు, ఆయన ఇక్కడ ఉంటే ఏమయ్యేదో ఆలోచించి ఏం లాభం అని అనేశాడు. అతని దృష్టి మామూలు రక్తమాంసాలతో కూడిన లోక దృష్టి మాత్రమే, విశ్వాసంతో కూడిన దృష్టి అతనిలో లేదు. అలాంటి దృష్టి ఉంటే హరిశ్చంద్రగఢ్ కొండపై మాత్రమే కాదు, సర్వత్రా బాబా ఉనికిని అతడు గుర్తించగలిగేవాడు. అయితే కిర్విండీకర్తో పోలిస్తే చందోర్కర్ కొంత మెరుగైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు. బాబా పట్ల అతనికి ఉన్న విశ్వాసమే రాళ్ళు రప్పలతో కూడిన ఈ కొండ మీద కూడా బాబా నన్ను రక్షించగలరు అనే ఆలోచనను అతని మనసులో పుట్టించింది. అయినప్పటికీ బాబా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారని, తనకు వెంటనే నీరు అందిస్తారని అతనికి పూర్తి నిశ్చయం లేదు. కానీ ఆ ఆలోచనలో ఉన్న భక్తి, ఆశ, శరణాగతి మాత్రం అత్యంత బలంగా ఉన్నాయి. ఏదేమైనా నానాకు వచ్చిన ఆ చిన్న ఆలోచన అపారమైన శక్తిని కలిగి ఉంది. ఆ ఆలోచన బాబా వరకు చేరి తక్షణమే ప్రభావాన్ని చూపించింది. ఆ ప్రభావాన్ని హరిశ్చంద్రగఢ్ కొండపై ఉన్న నానా కానీ కిర్విండీకర్ కానీ వెంటనే గ్రహించలేకపోయారు. కానీ ఆ ఒక్క విశ్వాసం స్పర్శ పరిస్థితిని మలుపు తిప్పింది. నానాను కాపాడే దైవ సంకల్పం అక్కడే కార్యరూపం దాల్చింది. ఈ సంఘటన ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. సంపూర్ణ విశ్వాసం లేకపోయినా హృదయం లోతుల్లోంచి వచ్చిన చిన్న శరణాగతి కూడా సద్గురువును కదిలించగలదు. మనం చూసే కళ్ళతో దైవకార్యం ఎప్పుడూ కనిపించకపోవచ్చు, కానీ విశ్వాసం అనే సూక్ష్మ తంతువుతో గురువును తాకిన క్షణంలోనే మన జీవితం నిశ్శబ్దంగా రక్షణ వైపు మలుపు తిరుగుతుంది. ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. శాంతి శాంతి శాంతి.